నమస్కారం. జనరల్గా న్యూస్ అంటే మనం ఏం చూస్తుంటాం? ఎవరో ఒక యాంకర్ ఏసీ స్టూడియోలో కూర్చొని సూట్ వేసుకొని ఒక ఎమ్మెల్యేతో ఇంటర్వ్యూ చేస్తారు. కానీ నాకు ఒక్క మాట చెప్పండి, హైదరాబాద్ స్టూడియోలో కూర్చున్న యాంకర్కి మీ మండలంలో ఉన్న డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, మీ విలేజెస్లో ఉన్న స్కూల్ కండిషన్స్ గురించి ఏం తెలుసు? అదే భారతవా స్పెషల్. మనము ట్రెండ్ని రివర్స్ చేస్తున్నాం. ఇక్కడ ఇంటర్వ్యూ చేసేది యాంకర్స్ కాదు, మీ కాన్స్టిట్యుయెన్సీ రిపోర్టర్స్. ఎందుకు రిపోర్టర్సే ఇంటర్వ్యూ చేయాలి? సింపుల్ లాజిక్. మీ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ఎమ్మెల్యేకి, ఓడిపోయిన క్యాండిడేట్కి, లేక అక్కడ ఉన్న బిజినెస్ టైకాన్స్కి గట్టిగా క్వశ్చన్ చేసే దమ్ము కేవలం ఆ లోకల్ రిపోర్టర్కి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఆ రిపోర్టర్కి ఆ మట్టి గురించి బాగా తెలుసు. ఆ మండల్లో జరిగే ప్రతి చిన్న విషయము ఫింగర్ టిప్స్ మీద ఉంటుంది. సో ఒక యాంకర్ అడిగే జనరల్ క్వశ్చన్స్కి, మన రిపోర్టర్ అడిగే డీప్ లెవెల్ క్వశ్చన్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. రిపోర్టర్స్ అడిగితే లీడర్స్ కూడా తప్పించుకోలేరు. దీనినే మనం డీప్ లెవెల్ ఇండివిజువల్ ఇంటర్వ్యూస్ అంటాం. అండ్ జనరల్గా బయట ఏం జరుగుతుంది? సార్ ఈ క్వశ్చన్ అడగండి, అది అడగొద్దు అని ముందే స్క్రిప్ట్ రాసుకుంటారు. కానీ మన భారతవాజ్లో నో ప్రీ స్క్రిప్టెడ్ డ్రామాస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. రిపోర్టర్కి ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. ఆ రిపోర్టర్ మీ మండల ప్రజల తరపున మీ తోటి సిటిజన్గా అక్కడ కూర్చుంటారు. మీ కష్టం, మీ బాధ, మీ క్వశ్చన్ లీడర్ ముఖం మీద గట్టిగా అడగాల్సిందే. మీ మండల్ రిపోర్టర్గా అక్కడ కూర్చున్నారు అంటే అది కేవలం ఒక ఇంటర్వ్యూ కాదు, అది మీ రిప్రజెంటేషన్. లీడర్స్కి తెలియాలి రిపోర్టర్స్కి అన్నీ తెలుసు అని. ప్రజలకి తెలియాలి వాళ్ళు ఫేస్ చేస్తున్న స్ట్రగుల్కి ఎవరు రెస్పాన్సిబుల్ అని. భారత్ అవాజ్ లోకల్ లెవెల్ జర్నలిజంని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళబోతోంది. రియల్ క్వశ్చన్స్, రియల్ పీపుల్ అండ్ రియల్ ఆన్సర్స్. సో ఇంకా స్టూడియో కబుర్లు వద్దు, గ్రౌండ్ రియాలిటీ చూద్దాం. జాయిన్ భారత్ అవాజ్ అండ్ సపోర్ట్ అవర్ లోకల్ రిపోర్టర్స్ హు ఆర్ ఫైటింగ్ ఫర్ యువర్ మండల్. మీరు రెడీయా మరి?